హాయ్, వెల్కమ్ టు ట్రేడింగ్ పల్స్ అండి. ట్రేడింగ్ పల్స్ న్యూస్ ఛానల్. సో ట్రేడింగ్ మనం డైలీ ట్రేడింగ్స్ లేదంటే మార్కెట్ మూమెంట్ని బట్టి ట్రేడింగ్స్ అనేది కూడా తీసుకుంటుంటాము. సో మార్కెట్ అనేది ఆల్మోస్ట్ నిఫ్టీ అయితే 1000 పాయింట్స్ పైన ఫాల్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 2000 పాయింట్స్ పైన ఫాల్ అయింది. సో ఇప్పుడు డిసెంబర్ 23 మార్కెట్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. క్లోజింగ్ వచ్చి మార్కెట్ ఫ్రైడే క్లోజింగ్ వచ్చి 23,587 దగ్గర క్లోజ్ అయిందండి. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఒక చిన్న పుల్ బ్యాక్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే రేపు 23 ఓపెన్ అవటం, చిన్న గ్యాప్ డౌన్తో ఓపెన్ అయినా లేకపోతే ఫ్లాట్గా ఓపెన్ అయినా ఒక పుల్ బ్యాక్ అనేది రావటం అనేది అయితే జరుగుతుంది. అది ఆల్మోస్ట్ ఒక 100 to 120 పాయింట్స్ దాకా కూడా మనకి వచ్చేదానికి అవకాశం ఉంది. 150 పాయింట్స్, 120, 150 బిట్వీన్ ఆ రేంజ్లో వచ్చేదానికి అవకాశం ఉంది. సో మార్కెట్ ఓపెన్ అయినాక కొద్దిగా గ్యాప్ ఇచ్చి తర్వాత ఏదైనా ట్రేడ్ తీసుకునే పని అయితే ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫాల్ అయింది కాబట్టి, అంటే 24,770 నుంచి ఆల్మోస్ట్ 23,587 దగ్గరికి వచ్చింది కాబట్టి, సో కంటిన్యూస్ ఫాల్ అనేది జరిగింది కాబట్టి ఒక రేపు కొద్దిగా ఓపెన్ అవటం, కొద్దిగా ఫ్లాట్ ఓపెన్ అయ్యి కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి అంటే కొద్దిగా కిందకు వస్తే అక్కడ నుంచి మనం ఒక 100 పాయింట్స్ టు 120 పాయింట్స్ అనేది పుల్ బ్యాక్ అనేది జరుగుతుందండి. సో ఎందుకంటే రేపు ఎల్లుండి 24th బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్స్పైరీ ఉంది. సో నిఫ్టీ అనేది రేపు ఫ్లాట్ ఓపెన్ అయినా లేదా కొద్దిగా కిందకు ఓపెన్ అయినా ఆ ఓపెన్ అయిన దగ్గర నుంచి కొద్దిగా ఒక 100 to 150, 120 పాయింట్స్ దాకా కూడా మనకి పుల్ బ్యాక్ అనేది వస్తుంది. మనకి ట్రేడ్ తీసుకునే వాళ్ళు ఒక 23,600 అంటే అది మూమెంట్ని బట్టి పుల్ బ్యాక్ అంటే ముందు కిందకి ఎంతవరకు వస్తుందో చూసుకొని అక్కడ నుంచి మనకి క్యాండిల్ సిగ్నల్ ఇచ్చిన దగ్గర ఇంకా మనం ట్రేడ్ అనేది ఒక 100 అక్కడ నుంచి ఒక అంటే 23,660, 23,700 దాకా కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సో రేపు 23rd ట్రేడ్ అయితే అదండి నిఫ్టీ 50. సో థ్యాంక్ యూ.